మటన్ ములక్కాయ కర్రీ వండుకునే విధానం. ముందు ములక్కాయల్ని ఇలా ముక్కలు కోసుకుని ఉంచుకోవాలి. మటన్ని కడిగి శుభ్రంగా ఇలా ఉంచుకోవాలి. దీంట్లోకి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిపాయ మిక్సీ పట్టి ఉంచుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పొడి మసాలా, కరివేపాకు, కొత్తిమీర, 2 టమాటాలు, 2 పచ్చిమిరపకాయలు, కూరలోకి కావాల్సినవి. ముందుగా మనం మటన్లో పసుపు, ఉప్పు, అల్లం వెల్లిపాయ పేస్ట్, ఒక చెక్క, ఒక లవంగం, యాలక్కాయ, లవంగాలు 2-3 వేసుకున్నాం. దీంట్లో కరివేపాకు, కొత్తిమీర మనం కూర దించుకునే ముందు కూడా వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ అన్నీ మటన్కి ఇలా పట్టించుకుని ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక గిన్నెలో నూనె వేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి. ఎర్రగా మగ్గిపోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేగినాక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మటన్ను కూరలోకి వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గినాక మటన్ వేసుకుని ఇలా తిప్పుకోవాలి. మటన్ ఉడకడానికి టైం పట్టిద్ది. గరిటెతో తిప్పుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. మటన్ ఇలా ఉడుకుతూ ఉండగా టమాటాలు మిక్సీ పట్టుకుని మనం ఇలా వేసుకోవాలి. టమాటాలు వద్దనుకుంటే మామూలుగానైనా వండుకోవచ్చు. ఉల్లిపాయలు వేసుకుని గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇలా టమాటాలు వేసుకోవచ్చు. టమాటాలు కూడా ఉడకాలి. పేస్ట్ అంతా ఇలా తిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడకనిద్దాం. ఇప్పుడు మనం కారం, ముందు ఉప్పు వేసాం కాబట్టి చూసుకుని మనం ఉప్పు వేసుకోవాలి. గరిటెతో అంతా తిప్పుకుని సిమ్లో పెట్టుకుని ఉడకనివ్వాలి నుంచి. ఇప్పుడు మనం ములక్కాయ ముక్కలు కూడా దీంట్లో వేసుకుని ఉడకనివ్వాలి. ములక్కాయ ముక్కలు కూడా ఇలా వేసుకుని ఉడికినాక ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుని ఉడికించుకోవాలి. ములక్కాయ ముక్కలు ముందు వేగాలి. మనం ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుని తర్వాత ఉడకేసుకుని పొడి మసాలా, కొత్తిమీర వేసుకుని దించుకోవాలి. ములక్కాయ మటన్ కర్రీ ఇలా వండుకోవాలి.